నమస్తే జీవన రేఖ కార్యక్రమానికి స్వాగతం. ఇటీవల మహిళల్లో ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న సమస్య సంతానలేమి. ఇది ఒక పెద్ద సమస్యలా కనబడుతున్నా అందరికీ ఒకే కారణం ఉండకపోవచ్చు. ఎక్కువ మంది మహిళల్లో సంతానలేమికి కారణమవుతున్న థైరాయిడ్, అధిక బరువు, పీసీఓడి, ఫెలోపియన్ ట్యూబ్స్ లో లోపాలు తదితర అంశాల గురించి డిస్కస్ చేయడానికి ఇవాళ స్టూడియోలో మనతో పాటు ఉన్నారు 49 సంతాన సాఫల్యత కేంద్రం డాక్టర్ శ్రావ్య గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. మీరు కూడా డాక్టర్ గారితో లైవ్ లో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న లైవ్ ఫోన్స్ కి కాల్ చేసి మీ సమస్యకు పరిష్కార మార్గాలు తెలుసుకోండి. హలో డాక్టర్ గారు, వెల్కమ్ టు HMTV మేడం. హలో అండి డాక్టర్ గారు, ఇన్ఫర్టిలిటీకి చూసుకుంటే థైరాయిడ్ కావచ్చు, పీసీఓడి, అదర్ హెల్త్ ఇష్యూస్ రీజన్స్ గా ఉన్నాయి. ఇవాళ చూసుకుంటే మనం అసలు ఇన్ఫర్టిలిటీకి వన్ ఆఫ్ ద రీజన్స్ ట్యూబల్ బ్లాక్స్ అంటున్నారు. అసలు ట్యూబల్ బ్లాక్స్ అంటే ఏంటి మేడం? గర్భసంచి పక్కన ఫెలోపియన్ ట్యూబ్స్ అనేసి 2 ట్యూబ్స్ ఉంటాయండి ఆడవాళ్ళకి. సో ఈ ఫెలోపియన్ ట్యూబ్స్కి మెయిన్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏంటి అంటే రిలీజ్ అయిన ఎగ్ ట్యూబ్ ద్వారా గర్భసంచి సైడ్ వస్తుంది. అట్లే వీర్యకణాలు, మగవాళ్ళ వీర్యకణాలు కూడా వెళ్ళి ట్యూబ్లోనే ఈ ఎగ్ని ఫర్టిలైజ్ చేసి ఎంబ్రియో అంటే బేబీ అనేది ఫామ్ అవుద్ది. ఈ తయారైన బేబీ రోల్ అవుతూ వచ్చి గర్భసంచిలో అతుక్కుంటుంది. ఇది న్యాచురల్గా జరిగే ప్రాసెస్. సో ఈ ఫర్టిలైజేషన్ స్టెప్కి ట్యూబ్స్ అనేది చాలా ముఖ్యమైనవి. కానీ కొంతమందికి ఏంటంటే ట్యూబ్స్ అనేది బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇలా ట్యూబ్స్ బ్లాక్ అయితే వీళ్ళకి ప్రెగ్నెన్సీ రాను ప్రాబ్లమ్స్ ఉండే అవకాశాలు ఉంటాయండి. అలాగే డాక్టర్ గారు, ఫెలోపియన్ ట్యూబ్స్ లో చూసుకుంటే ఏమేమి సమస్యలు వస్తాయంటారు? నార్మల్గా ఏంటంటే ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ అనేది ఎలా ఉంటుందంటే చాలా మందికి ఏసిమ్టమాటిక్, అంటే ఒక పర్టికులర్ సిమ్టమ్స్ లాగేవి ఉండవు. సో వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావట్లేదు అనేసి వాళ్ళు డాక్టర్ని అప్రోచ్ అయ్యి మనం ఇవాల్యుయేట్ చేసినప్పుడు మనకు తెలుస్తుంది ట్యూబ్స్లో సమస్య ఉందని. సో మెజారిటీ 90% కేసెస్లో ట్యూబల్ బ్లాక్స్ అనేది ఏసిమ్టమాటిక్ ఉంటాయి. ఒక 10 to 20% పేషెంట్స్లో ఏంటంటే పిఐడి, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటాం. సో ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల వాళ్ళకి కింద గర్భసంచి ఇన్ఫెక్షన్స్ అనేది నార్మల్గా కింద నుంచి పైకి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. సో ట్యూబ్స్లో ఇన్ఫెక్షన్తో పాటు గర్భసంచి కింద భాగంలో ఇన్ఫెక్షన్ ఉంటే వాళ్ళకి రికరెంట్గా కింద భాగం అంటే పొత్తి కడుపులో నొప్పి రావటం, తెల్లమైల అంటే వైట్ డిశ్చార్జ్ అనేది ఎక్కువగా అవ్వటం, తెల్లబట్ట అనేది ఎక్కువగా అవ్వటం, అది కూడా ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్ అంటారండి, అంటే వాసన వస్తూ ఉన్న డిశ్చార్జ్. అండ్ భార్యాభర్తలు కలిసినప్పుడు నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ 3 సిమ్టమ్స్ ఉంటే మనం ఏమన్నా వీళ్ళకి ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి అనేసి సస్పెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి పెల్విక్ డిసీజ్ అంటే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ ఉన్న వాళ్ళకి ట్యూబల్ సమస్యలు ఉండే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే డాక్టర్ గారు, ఒక మహిళకు చూసుకుంటే ఈ ట్యూబల్ బ్లాక్స్ సమస్య ఉందని ఎలా గుర్తించాలంటారు? డయాగ్నోసిస్ ఏంటి? అలాగే ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటంటారు? నార్మల్గా ఈ ఫెలోపియన్ ట్యూబల్ సమస్యలు మనం ప్రథమ కారణంగా ఫర్టిలిటీకి అంటే సంతానలేమి సమస్యగా చూసుకుంటే ఒక 25 to 30% పీపుల్ అంటే 25% నుంచి 30% వరకు ఆడవాళ్ళకి ఈ సమస్యలతో బాధపడుతూ ఉండొచ్చు. సో ట్యూబల్ సమస్యలకి మనం టెస్ట్ చేసే కామనెస్ట్ పద్ధతి ఏంటంటే ఫస్ట్ది HSG అంటే హిస్ట్రోసాల్పింగోగ్రఫీ, లేదా ఇంకొకటి SIS అని చేస్తాం, సెలైన్తో చేసే టెస్ట్. సో ఈ 2 టెస్ట్లకి ఒకే కామన్ పద్ధతి ఏంటంటే మనం కింద నుంచి గర్భసంచి కింద భాగం నుంచి ఒక డై లేదా సెలైన్ లాంటిది ఇంజెక్ట్ చేస్తాం. ఇంజెక్ట్ చేసి ఈ డై ఆర్ సెలైన్ ట్యూబ్స్లోంచి ఎలా ఫ్లో అవుతుంది అనేది ఎక్స్రే అన్నా తీస్తాం, లేదా స్కాన్ అన్నా చేసి ట్యూబ్స్ అనేది ఓపెన్ ఉన్నాయా లేదా అనేది చూస్తాం. సో ఇది బేస్ లైన్ టెస్ట్. అంటే నార్మల్గా సంతానలేమి సమస్యతో అంటే 1 సంవత్సరంగా భార్యాభర్త ట్రై చేసి ప్రెగ్నెన్సీ రావట్లేదు అని వచ్చిన వాళ్ళకి మనం ఎలాగైతే స్కాన్ చేసి అండాశయాలు, గర్భసంచి ఎలా ఉన్నాయో చూస్తామో అలాగే ఈ HSG లేదా SIS అని చేసి ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా, ట్యూబ్స్లో ఏమైనా బ్లాక్ ఉందా అనేది టెస్ట్ చేస్తాం. ఇది ఇనీషియల్ టెస్ట్ అండి. కానీ ఈ టెస్ట్లన్నీ ఎలా ఉంటాయంటే మనకి డైరెక్ట్ ట్యూబ్ అనేది కనపడదు. మనం డై ఇచ్చి ఎక్స్రే తీసినప్పుడు షాడో వస్తుంది ట్యూబ్ది. అలాగే స్కాన్లో కూడా మనకి ట్యూబ్ అనేది కనపడదు, ట్యూబ్లో ఫ్లో అవుతున్న సెలైన్ కనిపిస్తుంది. సో ఈ 2 టెస్ట్లలో మనకి ఏంటంటే 100% రిలయబుల్ రిజల్ట్స్ ఉండవు. సో 60 to 70% వరకు మనం ట్యూబ్స్లో ఏమైనా సమస్య ఉందా, ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అనేది క్లియర్గా తెలుస్తుంది. సో ఎవరికైతే ట్యూబల్ బ్లాక్ అనేసి ఈ టెస్ట్లలో వస్తుందో వాళ్ళకి ఫర్దర్ ఇవాల్యుయేషన్ చేస్తాం. సో ఈ ఫర్దర్ టెస్టింగ్ అనేది ఎలా ఉంటుందంటే లాప్రోస్కోపీ ద్వారా ఉంటుంది. సో ఈ లాప్రోస్కోపీ అంటే మనము పొట్ట మీద ఒక చిన్న 1 సెంటీమీటర్ ఘాటు పెట్టి ఒక టెలిస్కోప్ లాంటిది, పెన్ సైజ్ టెలిస్కోప్ లాంటిది లోపల ఇన్సర్ట్ చేసి దానికి ఒక కెమెరా అటాచ్డ్ ఉంటుంది. సో మనం లోపల డైరెక్ట్గా గర్భసంచి ట్యూబ్స్ ఎలా ఉన్నాయి అండ్ ట్యూబ్స్లో మనం కింద నుంచి డై పుష్ చేస్తే వెళ్తుందా, ట్యూబ్స్లో ఏమైనా బ్లాక్ ఉందా,
అనేది డైరెక్ట్గా మనకి తెలుస్తుంది. సో ఈ లాప్రోస్కోపీ అనేది మోర్ కన్ఫర్మేటివ్ టెస్ట్ అండి. డాక్టర్ గారు, ఖమ్మం నుంచి రాజేశ్వరి గారు కాల్ చేసి మాట్లాడదాం. నమస్తే రాజేశ్వరి గారు. నమస్తే అండి. మీ సమస్య గురించి డాక్టర్ గారితో మాట్లాడండి. మేడం నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. మేడం నాకు ఇట్లా పీరియడ్స్ 15 రోజులు అయ్యాయి మేడం. ఓకే. అయితే మేడం దగ్గరికి వెళ్తే చాక్లెట్స్ ఉన్నాయని చెప్పారు మేడం. ఓకే. అవి కరగడానికి ఇంజెక్షన్ టాబ్లెట్స్ పెట్టారు. మరి అవి ఎన్ని రోజులకు కరుగుతాయి మేడం? ఓకే. చాక్లెట్ సిస్ట్ అనేది ఏంటంటే అమ్మా, ఎండోమెట్రియాసిస్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి అది చాక్లెట్ సిస్ట్ అంటాం. నార్మల్గా గర్భసంచి లోపల ఉండే పొరని ఎండోమెట్రియం అంటారు. ఈ పొరగాన ఒక్కొక్కసారి అండాశయాలు ఓవరీస్ మీద కానీ ట్యూబ్స్ మీద కానీ ఉంటే అప్పుడు మీకు ఎండోమెట్రియాసిస్ అనే ప్రాబ్లం వచ్చి అండాశయంలో రక్తం గూడు కట్టుకున్నట్టు అవుద్ది. సో ఈ చాక్లెట్ సిస్ట్లు నార్మల్గా టాబ్లెట్స్తో కరగటం అనేది చాలా కష్టమ్మా. యూజువలీ ఒకసారి ఎండోమెట్రియాసిస్ కండిషన్ ఉందనుకోండి, ఇది రికరెంట్ అంటే మళ్ళీ మళ్ళీ సిస్ట్లు వచ్చే అవకాశం ఉంటుంది మనం ఆపరేషన్ చేసి తీసిన. సో ఈ ఎండోమెట్రియాసిస్ లేదా చాక్లెట్ సిస్ట్తో బాధపడుతున్న వాళ్ళకి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోమని చెప్తాం. సో మీది అండాశయాల్లో ఎగ్ నంబర్స్ ఎలా ఉన్నాయో చూసి, ఎగ్ నంబర్స్ అన్నీ బాగుంటే ఆ చాక్లెట్ సిస్ట్ సైజ్ చిన్నగా ఉంటే దాన్ని వదిలేసి మీకు ప్రెగ్నెన్సీ ప్లానింగ్కి మందులు ఇస్తారండి. బట్ ఒకవేళ చాక్లెట్ సిస్ట్ కన్నా చాలా పెద్దదిగా ఉండి అండ్ మీకు నొప్పి వస్తూ అండ్ అండాశయాల్లో ఎగ్ నంబర్స్ బాగుండి బట్ సిస్ట్ అనేది చాలా పెద్దగా ఉంటే అప్పుడు ఆపరేషన్ చేసి ఈ సిస్ట్ని తీసేస్తారండి. డాక్టర్ గారు, ట్యూబల్ బ్లాక్స్ ప్రాబ్లం ఉన్న వారికి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయంటారు నార్మల్గా? ట్యూబల్ బ్లాక్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మనం ఇందాక డిస్కస్ చేసినట్టు SIS HSG అనేది ఒక 60 to 70% రిలయబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చే టెస్ట్. సో దీంట్లో మనకి 100% తెలియదు కాబట్టి వీళ్ళకి బాధపడుతున్న వాళ్ళకి మనం లాప్రోస్కోపీతో కన్ఫర్మ్ చేస్తాం. ఒకవేళ 2 ట్యూబ్స్ గన ఖచ్చితంగా బ్లాక్ ఉన్నాయనుకోండి, వాళ్ళకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉండవండి. న్యాచురల్ లేదా IUIతో కూడా ప్రెగ్నెన్సీ రాదు. దెన్ డెఫినెట్లీ ట్యూబ్స్ బైపాస్ చేసే ప్రొసీజరే చేయాలి, అది మనకి IVFఏ. బట్ ట్యూబల్ బ్లాక్తో ఉన్న వాళ్ళకి ఇంకొక ఆప్షన్ ఏంటంటే సర్జికల్ ఆప్షన్ ఏంటంటే మనం లాప్రోస్కోపీ అండ్ హిస్ట్రోస్కోపీ చేసి కింద నుంచి, అంటే మనం ట్యూబల్ బ్లాక్ అనేది మెయిన్గా చూసుకోవాల్సింది ఎక్కడ బ్లాక్ అయి ఉందనేది ఇంపార్టెంట్. సో ట్యూబ్ అనేది గర్భసంచి సైడ్ దాన్ని ప్రాక్సిమల్ బ్లాక్ అంటారు, లేదా ట్యూబ్ ఎండ్ అంటే అండాశయం సైడ్ ఉంటే దాన్ని డిస్టల్ బ్లాక్ అంటారు. సో గర్భసంచి సైడ్ ఇనీషియల్ భాగంలో బ్లాక్ ఉందనుకోండి, దాన్ని మనం ఒక చిన్న థ్రెడ్ నీడిల్ లాంటి దాంతో దాన్ని థ్రెడ్డింగ్ లాగా చేసి దాన్ని ఓపెన్ చేయని ట్రై చేయొచ్చండి. సో ఈ ట్యూబల్ బ్లాక్ని ట్యూబల్ క్యాన్యులేషన్ అనే పద్ధతి ద్వారా ఇనీషియల్ బ్లాక్ని ఓపెన్ చేయని ట్రై చేయొచ్చు. అలా అయితే వీళ్ళకి ప్రెగ్నెన్సీ న్యాచురల్గా లేదా IUIతో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఒకవేళ డిస్టల్ ఎండ్లో బ్లాక్ ఉందనుకోండి, అంటే అండాశయం దగ్గర బ్లాక్ ఉంటే అప్పుడు దానికి సర్జరీ ఆప్షన్లో కన్నా వాళ్ళు IVFకి వెళ్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ బెటర్ ఉంటాయండి. డాక్టర్ గారు, హైదరాబాద్ నుంచి మరో కాలర్ హర్ని గారు కాల్ చేసి మాట్లాడదాం. నమస్తే హర్ని గారు. నమస్తే అండి. ఈ సమస్య గురించి డాక్టర్ గారితో మాట్లాడండి. ఓకే అండి. చెప్పండి మా. హాయ్ మ్యామ్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి మా. మ్యామ్ యాక్చువల్గా నాకు ప్రెగ్నెన్సీ కోసం అని చెప్పేసి డాక్టర్ని కన్సల్ట్ అయ్యాను మ్యామ్. తను 2 సైకిల్స్ నుంచి నాకు మెడిసిన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు కూడా మరి తను అడిగారు మేడం న్యాచురల్ ట్రై చేస్తారా ఆర్ ఎల్స్ వేరే ప్రాఫిట్కి వెళ్తారా అని. సో మళ్ళీ న్యాచురల్ అన్నాను. సో తను నాకు టాబ్లెట్స్ ఇచ్చారు. సో ఫర్దర్ అంటే మ్యామ్ IUI అని చెప్పేసి అని అన్నారు. సో IUI అనేది అంటే ఏ విధంగా ఉంటుంది, అంటే దాని కన్ఫర్మేషన్ ఎలా ఉంటుంది మేడం? ఏమైనా దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా మేడం? IUI పద్ధతికి సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఏమీ ఉండవమ్మా. న్యాచురల్కి IUIకి డిఫరెన్స్ ఏంటంటే మీ హస్బెండ్ వీర్య కణాల శాంపుల్ ప్రాసెస్ చేసి ఎగ్ రిలీజ్ అయిన టైంలో మీ గర్భసంచిలో డిపాజిట్ చేస్తారు. సో ఆ ప్రొసీజర్ తర్వాత మీరు ఎటువంటి బెడ్ రెస్ట్ అట్లాంటిది అవసరం లేదు. ఒక 10 minutes ఈ శాంపుల్ డిపాజిట్ చేసిన తర్వాత 10 minutes రెస్ట్లో ఉండమంటారు. ఆ తర్వాత మీరు మీ రెగ్యులర్ యాక్టివిటీస్ అంటే మీరు హౌస్ హోల్డ్ వర్క్ కానీ ఆఫీస్ కానీ అన్నీ వెళ్ళిపోవచ్చు. అండ్ IUIకి నార్మల్గా కూడా ఎలా ఉంటుందంటే ఒక 3 visitsకి రమ్మంటాం, మినిమం 3 visits. Day 2 రోజు మీకు స్కాన్ చేసి ఎగ్ రిలీజ్ అవ్వటానికి కొన్ని మెడిసిన్స్ పెడతాము. పెట్టి మధ్యలో ఒకసారి 8వ రోజు లేదా 9వ రోజు స్కాన్ చూసి ఎగ్ అనేది
పెరిగిందా లేదా అని చూసి అది రిలీజ్ అవ్వటానికి అంటే విడుదల అవ్వటానికి మీకు ఇంజెక్షన్ ఒకటి ఇస్తారు. ఇచ్చి ఒక 30 to 40 hours టైంలో మిమ్మల్ని మళ్ళీ ఐయుఐకి రమ్మంటారు. ఆ రోజు మీది ఎగ్ రిలీజ్ అయిందా లేదా అని స్కాన్లో కన్ఫర్మ్ చేసుకొని ఆ తర్వాత ఈ ఐయుఐ ప్రొసీజర్ అనేది చేయటం జరుగుద్ది. సో ఐయుఐ ప్రొసీజర్ అనేది మినిమల్ రిస్క్, బట్ సక్సెస్ రేట్స్ కూడా మనకి ఎలా ఉంటాయంటే 15 to 20% అనేది మ్యాక్సిమం సక్సెస్ రేట్ అండి పర్ సైకిల్. డాక్టర్ గారు అసలు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి? ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే గర్భసంచిలో నార్మల్గా ప్రెగ్నెన్సీ అనేది గర్భసంచిలో నిలవాలి. మనం ఇందాక డిస్కస్ చేసినట్టు ఎంబ్రియో అనేది ట్యూబ్లో ఫామ్ అవుద్ది, అది రోల్ అవుతూ వచ్చి గర్భసంచిలో అతుక్కుంటుంది. ఈ ప్రాసెస్ అనేది ఎగ్ రిలీజ్ అయిన 6th or 7th డే టైంకి అవుద్ది. సో కొంతమందికి ఏంటంటే ఈ ఫామ్ అయిన బేబీ అనేది గర్భసంచిలో రాకుండా ట్యూబ్లోనే ఉండిపోద్ది. సో ఇలాంటి కేసెస్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. గర్భసంచిలో కాకుండా ఇంకెక్కడ ప్రెగ్నెన్సీ వచ్చినా దాన్ని ఎక్టోపిక్ అంటారు. సో ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీలో 90% కేసెస్లో ఏంటంటే ట్యూబ్స్లో వస్తుంది ప్రెగ్నెన్సీ. ఒక 5%, ఒక 2% కేసెస్లో ఏంటంటే మనకి కింద గర్భసంచి కింద భాగం సర్విక్స్ అని ఉంటుంది, ఈ కింద భాగంలో రావచ్చు. కొంతమందికి అండాశయాల మీదుగా వస్తుంది. వెరీ రేర్లీ అంటే ఒక 1000 లేదా 5000 మందిలో ఒకళ్ళకి ఏంటంటే అంటే అబ్డామిన్ క్యావిటీ అంటే గర్భసంచి అండాశయాలకి బయట కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ ఎసెన్షియల్గా మెయిన్గా ఏంటంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి గర్భసంచిలో లేదు. సో ప్రెగ్నెన్సీ ఏంటి మనకి న్యాచురల్గా ఎలా డిజైన్ అయిందంటే ఆడవాళ్ళకి ప్రెగ్నెన్సీని మోసే శక్తి గర్భసంచికే ఉంది. అది ట్యూబ్స్లో కానీ అండాశయాల్లో కానీ వస్తే ఆ ప్రెగ్నెన్సీ అనేది కంటిన్యూ కాదు. ట్యూబ్ అనేది చాలా సన్నగా ఉంటుంది. సో ఈ ప్రెగ్నెన్సీ సైజ్ పెరిగే కొద్దీ ఆ ట్యూబ్ అనేది పగిలి రప్చర్ అయ్యి తర్వాత లోపల పొట్టలో రక్తం చేరిపోయే అవకాశం ఉంటుంది. సో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది ఒక మెడికల్ ఎమర్జెన్సీ. సో అలా ట్యూబ్లో ఒకవేళ ఎవరికైనా ప్రెగ్నెన్సీ వచ్చినా వాళ్ళకి ప్రెగ్నెన్సీ డెఫినెట్లీ ఎర్లీగా డయాగ్నోస్ చేసి దానికి ఐదర్ మెడికల్గా కానీ సర్జికల్గా కానీ మేనేజ్ చేయాల్సి ఉంటుందండి. డాక్టర్ కామారెడ్డి నుంచి దామోదర్ గారు కాల్ చేసి మాట్లాడతాం. నమస్తే దామోదర్ గారు. మేడం గుడ్ ఈవినింగ్. మీ సమస్య గురించి డాక్టర్ గారితో మాట్లాడండి. మేడం గుడ్ ఈవినింగ్. మేడం గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. మేడం మాకు మ్యారేజ్ అయ్యి 3 years అవుతుంది మేడం. ఓకే. మా మిస్సెస్కి పీసీఓడి అని చెప్పేసి అన్నారు. ఓకే. ఇక్కడ మన సికింద్రాబాద్లో మమతా ఫెసిలిటీ ఉంది కదా, ఓకే. అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం మేడం. అయితే పీసీఓడి అనేది తగ్గట్లేదు, 8 months అవుతుంది. ఓకే. జెనెటిక్ ప్రాబ్లమ్ అని చెప్పేసి అనుకున్నాను. ఓకే. పీసీఓడి సమస్యకి సార్ నార్మల్గా ఏంటంటే అది ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్ అండి. సో చాలామందికి ఒక అపోహ ఏముంటుందంటే మెడిసిన్స్ ఏమైనా తీసుకొని ఈ పీసీఓడి సమస్య అనేది మనకి వెళ్ళిపోద్దా అనేది అనుకుంటారు. సో పీసీఓడి అనేది సమస్య లైఫ్ స్టైల్ డిజార్డర్ అంటే మన బాడీలో ఉంది ముందు నుంచి. సో దాన్ని టాబ్లెట్స్ ద్వారా కానీ లేదా సర్జరీ ద్వారా కానీ పూర్తిగా క్లియర్ చేయలేం. సో పీసీఓడిలో మనకి ప్రాబ్లం ఏంటి, పీసీఓడి ఉన్నంత మాత్రాన ప్రెగ్నెన్సీ రాదని కాదు, వాళ్ళకి ఏంటంటే ఎగ్ రిలీజ్ అవ్వటం అంటే ఎగ్ గ్రోత్ అండ్ రిలీజ్లో ప్రాబ్లం ఉంటుంది. సో ఈ ఎగ్ అనేది గ్రో అవ్వటానికి ప్రాబ్లం ఉంటుంది కాబట్టి పీసీఓడి సమస్యలో మనం ఎగ్ గ్రో అవ్వటానికి మెడిసిన్స్ ఇస్తాం. దాన్ని ఓవ్యులేషన్ ఇండక్షన్ అంటారు. సో మీరు ఈ ఓవ్యులేషన్ ఇండక్షన్ మెడిసిన్స్ తీసుకొని అట్లీస్ట్ ఒక 3 to 6 months ట్రై చేసి ఇంకా వేరే సమస్యలు ఏం లేవనుకోండి, అప్పుడు మీకు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. స్టిల్ కావట్లేదు అంటే అప్పుడు నెక్స్ట్ స్టెప్గా ఐయుఐ అనేది అడ్వైస్ చేస్తారు పీసీఓడి సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి. సో ఈ పీసీఓడి సమస్యతో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాళ్ళకి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అండి. ఒకవేళ బరువు గాన ఎక్కువ ఉంటే బరువు తగ్గగలిగితే మనకి ప్రెగ్నెన్సీ న్యాచురల్గా నిలిచే ఛాన్సెస్ కొద్దిగా ఇంప్రూవ్ అవుతాయండి. డాక్టర్ గారు, ట్యూబుల్లో ప్రెగ్నెన్సీ అంటే ఏంటి, అలాగే ఈ ట్యూబుల్లో ప్రెగ్నెన్సీకి ఎటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయంటారు? సో ట్యూబ్లో ప్రెగ్నెన్సీ అనేది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ కదా. సో ఈ ట్యూబ్లో ప్రెగ్నెన్సీ రావడానికి కామన్ కారణాలు ఏంటంటే ఒకటి ఇన్ఫెక్షన్స్ అండి. సో ఈ ట్యూబ్స్లో ఏంటంటే ఒక చిన్న సీలియా అంటాం, అవి ఎంబ్రియోని పుష్ చేస్తాయి గర్భసంచి సైడ్. బట్ ట్యూబ్స్లో ఇన్ఫెక్షన్ వచ్చిందనుకో ఈ ట్యూబ్స్ అనేది ఫ్లాట్గా అయిపోతాయి. సో అప్పుడు ఎంబ్రియో ఫామ్ అయిన బేబీ అనేది ట్యూబ్స్లోనే ఉండిపోద్ది. సో ఇలాంటి కండిషన్స్లో ఏంటంటే ఈ ట్యూబ్ మనకి ఇంపార్టెంట్ ఏది ఎంబ్రియో ఫామ్ అవ్వటానికి. బట్ ఒకవేళ ఎంబ్రియో ఫామ్ అయింది ట్యూబ్లోనే అతుక్కుపోయింది అనుకోండి, దాన్ని మనం ఐదర్ 2 విధాలుగా మేనేజ్ చేయొచ్చు. ఒకటి ఏంటంటే వాళ్ళది ప్రెగ్నెన్సీ ఎప్పుడు డయాగ్నోజ్ అయిందని 5 వారాల లోపే
ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యి అండ్ బీటా హెచ్సిజీ అనే హార్మోన్ టెస్ట్ చేస్తామండి. అది వాల్యూ కన్నా తక్కువగా ఉందనుకోండి, సో వీళ్ళని మనం మెడికల్గా మేనేజ్ చేయొచ్చు. ఒక ఇంజెక్షన్ ఇస్తారు మెథోట్రెక్సేట్ అని. సో ఆ ఇంజెక్షన్ ఇచ్చేసి ఆ ట్యూబ్లో ఉన్న ప్రెగ్నెన్సీ కరిగిపోవడానికి హెల్ప్ చేస్తుంది. బట్ ఈ ఇంజెక్షన్ తీసుకున్న వాళ్ళకి ఒక హెచ్చరిక ఏంటంటే ఈ మెథోట్రెక్సేట్ అనేది బేబీకి హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ ఇంజెక్షన్ ద్వారా ట్యూబ్లో ఉన్న ప్రెగ్నెన్సీని కరిగిస్తే మనం నెక్స్ట్ 3 months వరకు గ్యాప్ ఇవ్వమని చెప్తాం. సో 3 months వరకు వాళ్ళు ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేయకూడదు. ఇంకొక ఆప్షన్ ఏంటంటే ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకి లాప్రోస్కోపీ, అంటే మనం లాప్రోస్కోపిక్గా వెళ్ళి ఈ ట్యూబ్ అనేది తీసేయటం జరుగుద్ది. సో ఈ లాప్రోస్కోపీ ఎవరికి అడ్వైజ్ చేస్తామంటే కొంతమందికి రికరెంట్గా ఎక్టోపిక్ వస్తుంటుంది, ఎందుకంటే ట్యూబ్ అనేది డ్యామేజ్ అయిపోయింది ఇన్ఫెక్షన్ ద్వారా. సో వాళ్ళకి ఎన్నిసార్లు వచ్చినా ప్రెగ్నెన్సీ అనేది ట్యూబ్లోనే వస్తుంది. సో అటువంటి టైంలో మనం ఈ ట్యూబ్ డ్యామేజ్ అయిన ట్యూబ్ని తీసేస్తే ఇంకొక సైడ్ ట్యూబ్ నార్మల్గా ఉంటే వాళ్ళకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లేదా అట్లీస్ట్ ఐవీఎఫ్ ద్వారా అయినా వాళ్ళకి నార్మల్గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. సో లాప్రోస్కోపీ ద్వారా వెళ్ళి మనం ట్యూబ్ని పూర్తిగా తీసేయటం జరుగుద్ది, సాల్పింజెక్టమీ అంటారు. సో ఈ 2 అనేది ట్రీట్మెంట్ ఆప్షన్స్. డాక్టర్ ఖమ్మం నుంచి సూరమ్మ గారు కాల్ చేసి మాట్లాడదాం. నమస్తే సూరమ్మ గారు. నమస్తే అండి. ఈ సమస్య గురించి డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి మా. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. మా కోడలికి ఈ మధ్యగా ఆపరేషన్ చేస్తున్నామండి. ఆపరేషన్ చేస్తే ఆపరేషన్ చేపిస్తే అందిందండి. మళ్ళీ అంది ఏదో హార్మోన్ ప్రాబ్లం ఉందని అన్నారండి. ఓకే, మళ్ళీ తీసేసిరండి. దాన్ని ఎందువల్ల అండి, మరి ఎందుకు వచ్చిందట? ఏం తీసేశారమ్మా? ఇప్పుడు కోడలికి ఆపరేషన్ చేస్తారండి. ఆపరేషన్ చేసి ఏం తీసేశారు? అది ఏం లేదండి, ఆపరేషన్ చేసి అందుద్దని చెప్పింది మేడం. ఓకే, అందింది 2 నెలల తర్వాత మరి హార్మోన్ ప్రాబ్లం ఉందని చెప్పారు మేడం. ఓకే. అంటే ఎందువల్ల మేడం మరి అది? అంటే హార్మోన్స్ ప్రాబ్లం అనేది చాలా కారణాల వల్ల ఆడవాళ్ళకు ఉండొచ్చండి. ఒకటి థైరాయిడ్ సమస్య లేదా ప్రొలాక్టిన్ సమస్య వల్ల హార్మోన్స్ ప్రాబ్లం ఉండొచ్చు. రెండవది అధిక బరువు, ఒబేసిటీ వల్ల కూడా హార్మోన్ సమస్య అంటాము. లేదా కొంతమందికి పీసీఓడి సమస్య ఉంటుంది, అంటే పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవరీస్, అండాశయాల్లో ఎగ్ నెంబర్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ 4-5 కారణాల వల్ల హార్మోన్ సమస్యలు ఉంటాయి. మనకి ఏ హార్మోన్ సమస్య చూసుకొని దానికి ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. డాక్టర్ గారు, ఈ ట్యూబర్లో ప్రెగ్నెన్సీ ఈ సమస్య ఉన్న వారికి చూసుకుంటే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. అలాగే ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేస్తే ఈ సమస్య ఉన్న వారికి సక్సెస్ రేట్ ఏ విధంగా ఉంటుందంటారు? సో ట్యూబల్ సమస్యలతో బాధపడే వాళ్ళకి మనం డిస్కస్ చేసినట్టు ఐవీఎఫ్ అనేది ఒక ట్రీట్మెంట్ ఆప్షన్. ఒరిజినల్గా అసలు ఐవీఎఫ్ డిజైన్ చేసిందే ట్యూబల్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి. ఎందుకంటే ఐవీఎఫ్లో మనం అండాశయాల నుంచి ఎగ్ తీసి వీర్యకణాలతో ఫర్టిలైజ్ చేసి తయారైన ఎంబ్రియోన్ డైరెక్ట్గా గర్భసంచిలో డిపాజిట్ చేస్తాం. సో ఈ ఐవీఎఫ్ ప్రొసీజర్లో ట్యూబల్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి సక్సెస్ రేట్స్ అనేది అప్ టు 50 to 55% వరకు సక్సెస్ రేట్ ఉంటుందండి. బట్ ఏంటంటే ట్యూబల్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఇంకొన్ని కారణాలు ఉంటాయి. అంటే కొంతమందికి నార్మల్గా ట్యూబ్స్ అనేది మనకి స్కాన్లో కనపడవు, బట్ కొంతమందికి ట్యూబ్స్లో నీరు చేరిపోయి ఉంటుంది. దీన్ని హైడ్రోసాల్పింగ్స్ అంటారు. సో ఇలా నీరు చేరిపోయిన వాళ్ళకి ఆ నీరు అనేది రిటర్న్ గర్భసంచిలో ట్రికిల్ అవుతూ ఉంటుంది. అలా ఉన్న వాళ్ళకి మనకి ఐవీఎఫ్లో సక్సెస్ రేట్స్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. సో మనం స్కాన్లో మనకి హైడ్రోసాల్పింగ్స్ ఇటువంటి ఏమైనా కనిపిస్తే మనం ముందు జాగ్రత్తగా లాప్రోస్కోపీ చేసి ఈ ట్యూబ్స్ అనేది గర్భసంచి నుంచి సపరేట్ చేస్తాం. ట్యూబల్ క్లిప్పింగ్ అనే ప్రొసీజర్ చేస్తాం. ఇలా ఈ వాపు ఉన్న ట్యూబ్ని గర్భసంచి నుంచి సపరేట్ చేయటం ద్వారా మనకి ఐవీఎఫ్లో ట్రీట్మెంట్తో సక్సెస్ రేట్స్ అనేది ఇంప్రూవ్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ కొంతమందికి ఏంటంటే ముందు ఆపరేషన్ అయి ఉంటుంది, అంటే ముందు పిల్లలు లేకుండా ఆపరేషన్ చేయించుకొని తర్వాత బేబీకి ప్రాబ్లం ఉండి మళ్ళీ పిల్లల కోసం ట్రై చేస్తూ ఉంటారు. ఇటువంటి వాళ్ళకు కూడా మనం ఏంటంటే ఐవీఎఫ్ ద్వారా సక్సెస్ రేట్స్ అనేది బాగుంటాయి. బట్ మనం మిగిలిపోయి ఉన్న ట్యూబ్లో నీరు ఏమైనా చేరి ఉందా, దాని నుంచి గర్భసంచిలోకి ఏమైనా నీరు వస్తుందా, ఇటువంటివి చూసుకోవాల్సి ఉంటుందండి. డాక్టర్ గారు, 39 సంతాన సాఫల్యత కేంద్రంలో అవైలబుల్ ట్రీట్మెంట్స్ అలాగే టెస్ట్ల గురించి అలాగే స్పెషలైజేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి.
49లో మనం ఒక కపుల్ సంతానలేమి సమస్యతో బాధపడుతున్న కపుల్ వచ్చినప్పుడు వాళ్ళని హోలిస్టిక్గా అంటే కపుల్ ఇద్దరిని భార్యాభర్త ఇద్దరిని ఇవాల్యుయేట్ చేయటం అంటే జరుగుతుందండి. సో భార్యని మెయిన్గా ఏంటంటే ఆడవారిని మెయిన్గా ఒక ఫస్ట్ స్కాన్ చూసి మనం వాళ్ళకి ప్రాబ్లం ఏంటి అనేది ఇనీషియల్ టెస్ట్ల ద్వారా డిసైడ్ చేస్తాం. సో మగవాళ్ళకేమో సింపుల్ వీర్యకణాల టెస్ట్, ఆడవాళ్ళకి ఒక బేసిక్ స్కాన్ అనేది చేయటం జరుగుతుందండి. సో దీంతో మనకి మేజర్ అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నాయా అనేది అర్థమవుతుంది. దీని ద్వారా అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనం వాళ్ళ హిస్టరీ చూస్తాం. వాళ్ళకి పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అయింది, వాళ్ళకి ఇంతకుముందు ప్రెగ్నెన్సీ వచ్చిందా, ఇంతకుముందు ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకున్నారు, వీటన్నిటిని చూసి దెన్ పేషెంట్ యాజ్ ఎ కపుల్ వాళ్ళతో ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఈ ట్రీట్మెంట్ ఆప్షన్స్లో సింప్లెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ ఏంటి అంటే ఓవ్యులేషన్ ఇండక్షన్. అంటే వాళ్ళకి ఎగ్ రిలీజ్ అవ్వటం, హార్మోన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఎగ్ రిలీజ్ అనేది అవ్వదు. సో ఇటువంటి వాళ్ళకి ఎగ్ అనేది గ్రో అయ్యి రిలీజ్ అవ్వడానికి ఓవ్యులేషన్ ఇండక్షన్ ఇస్తాము. ఇది కాకుండా కొంతమందికి ఐయుఐ ట్రీట్మెంట్ అడ్వైజ్ చేస్తాం. ఐయుఐ అంటే ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్. సో మగవాళ్ళ వీర్య కణాలని ప్రాసెస్ చేసి ఎగ్ రిలీజ్ అయిన టైంలో ఆడవాళ్ళ గర్భసంచిలో వేస్తాం. ఇది కాకుండా నెక్స్ట్ ఐవీఎఫ్. ఇవన్నీ కాకుండా మనకి ఇంకొక ట్రీట్మెంట్ ఆప్షన్ ఏంటంటే ఎండోస్కోపిక్ సర్జరీస్. సో కొంతమందికి ఏంటంటే పుట్టుకతో గర్భసంచిలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, గర్భసంచిలో అడ్డు పొరలు అట్లాంటివి ఉంటాయి. సో ఈ అడ్డు పొరలు ఇవన్నీ క్లియర్ చేయను ఎండోస్కోపిక్ సర్జరీస్ అనేది చేస్తాం. ఇవే కాకుండా మగవాళ్ళకి వీర్య కణాల్లో లోపాలు ఉన్నప్పుడు మనం ఇవాల్యుయేట్ చేసి వాటికి తగిన ట్రీట్మెంట్, అంటే కొంతమందికి మందులు ఇంజెక్షన్స్ ద్వారా కౌంట్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది, కొంతమందికి ఐవీఎఫ్ అడ్వైస్ చేయాలి. సో ఈ రెండు ట్రీట్మెంట్స్లో ఏది అడ్వైస్ చేయాలనేది వాళ్ళని టెస్ట్ చేసి ఇవాల్యుయేట్ చేసి ఇండివిజువలైజ్డ్గా ట్రీట్మెంట్ ఆప్షన్ అనేది ఇస్తామండి. రైట్ మేడం. తిరుపతి నుంచి భారతి గారు కాల్ చేస్తూ మాట్లాడతాం. నమస్తే భారతి గారు. హలో, మీ సమస్య గురించి డాక్టర్ గారితో మాట్లాడండి. భారతి గారు. హలో మేడం, నమస్తే మేడం. నమస్తే మా, చెప్పండి. టీవీ వాల్యూమ్ తగ్గించి ఫోన్లో మాట్లాడండి, లేకపోతే కాల్ కట్ అవుతుందండి. సరే సరే మేడం, మాట్లాడండి. మేడం నా పేరు భారతి మేడం. చెప్పండి మా. మ్యారేజ్ 10 years అవుతాం మేడం. ఓకే. 9 years బేబీ ఉన్నది. నెక్స్ట్ ప్రెగ్నెన్సీ లేదు మేడం ఇదివరకు. ఓకే. ఒక హాస్పిటల్ చూపించాము, టూర్ క్లోజ్ అన్నారు. తర్వాత ఇంకో హాస్పిటల్ వచ్చి బబుల్స్ ఉన్నాయి అన్నారు. ఓకే. తర్వాత డీసెంట్ గా ఇప్పుడు ఒక 1 month నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను మేడం. ఓకే. అది వాళ్ళు ఏమన్నారంటే అండర్ లీగల్ అవడం లేదు, ఎక్కువ ఎదగడం ఇదవడం లేదు చెప్పారు. ఓకే. తర్వాత టాబ్లెట్స్ రాయించాను మేడం. అది ఓవేజ్ టాబ్లెట్స్ ఇచ్చారు 30 days కి. ఓకే. అది వాడి తర్వాత ఎక్కువగా రిలీజ్ అవ్వలేదు అని చెప్పారు మేడం. ఓకే. నాకు నెక్స్ట్ బేబీ కావాలని 10 years గా వెళ్తున్నాం మేడం హాస్పిటల్కి. నార్మల్గా ఏంటంటే ఇలా ఫస్ట్ ఒక బేబీ ఉండి తర్వాత ప్రెగ్నెన్సీ రాకపోతే దాన్ని సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటాం. సో మీకు ముందు 9 years బేబీ ఉండి తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్రెగ్నెన్సీ రావట్లేదంటే మనం ఫస్ట్ చూసుకోవాల్సింది అండాశయాల్లో మీకు ఎగ్ అనేది రిలీజ్ కావట్లేదు అని చెప్పారు. సో అసలు మనం చూసుకోవాల్సింది మీ అండాశయాల్లో ఎగ్ నంబర్స్ ఎలా ఉన్నాయని. ఎగ్ నంబర్స్ని మనకు ఎగ్ రిజర్వ్ అంటాం, ఓవేరియన్ రిజర్వ్. సో ఈ రిజర్వ్ అనేది బాగుందనుకోండి, మీరు న్యాచురల్గా ఆల్రెడీ 9 years నుంచి ట్రై చేసి అవ్వట్లేదు కాబట్టి మీ హస్బెండ్ వీర్యకణాలు చూసి ఐదర్ ఐవీఓఐఓ లేదా ఐవీఎఫ్కో వెళ్తే మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఇంకొద్దిగా మెరుగ్గా ఉంటాయండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అసలు ట్యూబల్ బ్లాక్స్ అంటే ఏంటి, ట్యూబల్ బ్లాక్స్కి ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, అలాగే 39 సంతాన సాఫల్యత కేంద్రంలో ఎటువంటి స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. రైట్, చూసారు కదండి, ఇది వాళ్ళ జీవన్ రేఖ కార్యక్రమం. కీప్ వాచింగ్ HM TV. నమస్తే.